అబ్బో! ఈ పేషెంట్ యాక్చువల్‌గా అంత హెల్త్ కండిషన్‌తో ఏమీ బాధపడట్లేదు. కానీ అక్కడక్కడ మధ్య మధ్యలో కొన్ని కొన్ని చిన్న చిన్న ఇల్‌నెస్ మాత్రం ఇక్కడ మనోళ్ళకుందనమాట ఈ పేషెంట్‌కి. ఫస్ట్ అసలు మన ఇనీషియల్ అనాలిసిస్ ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి వెంటనే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. యాక్చువల్‌గా ఈ పేషెంట్‌లో వాళ్ళు ఏదైతే ఈ సినిమాలో చూపించారో ఆ చూపించిన విధానం అంతా బానే ఉంది, స్టోరీ బానే ఉంది, స్టోరీ టెల్లింగ్ బానే ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అండ్ దిస్ పేషెంట్ ఇస్ వెరీ హెల్తీ. కాకపోతే మేము ప్రిస్క్రైబ్ చేసే ప్రిస్క్రిప్షన్ లో ఈ పేషెంట్ ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఎలా చూపించి ఉండొచ్చు, ఒకవేళ ఈ పేషెంట్ స్క్రీన్ ప్లేని కొంచెం అటు ఇటు చేస్తే పేషెంట్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండేవాడు కదా అన్న కైండ్ ఆఫ్ ఉద్దేశంలో మేము ప్రిస్క్రైబ్ చేసే ప్రిస్క్రిప్షన్ ఇదనమాట. యాక్చువల్ గా అశ్వత్థామ ఒక సైకో డాక్టర్. ఆ డాక్టర్ చేసిన ఒక ఇన్సిడెంట్ ని, ఆ డాక్టర్ ఏం చేస్తున్నాడు, అసలు ఏం జరుగుతుంది అన్న కైండ్ ఆఫ్ ఒక క్వశ్చన్ మార్క్ ని, ఆ క్వశ్చన్ మార్క్ ని గెస్ చేస్తూ, ఫైట్ చేస్తూ అండ్ క్వశ్చన్ చేస్తూ వెళ్ళే ఒక హీరో. ఈ కైండ్ ఆఫ్ స్టోరీ మన అశ్వత్థామ స్టోరీ అనమాట. సో ఈ సినిమాలో స్టోరీని మనం ఫస్ట్ లోనే ఓపెన్ అప్ చేయకుండా ఆడియన్స్ ని గెస్సింగ్ గేమ్ లో పెట్టి ప్రతిసారి ఒక క్వశ్చన్ మార్క్ ఆడియన్స్ కి ఇచ్చి అసలు ఏం జరుగుతుంది అన్న గెస్సింగ్ గేమ్ లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ సినిమాలో మనం పెట్టొచ్చు అన్న కైండ్ ఆఫ్ ఉద్దేశంతో మేము చెప్పే ప్రిస్క్రిప్షన్ అన్నమాట ఇది. సో ఈ సినిమాని మామూలుగా సింపుల్ గా వాళ్ళు చూపించినట్టే ఆ పింకీ ప్రామిస్ ఈ సీన్స్ అన్నిటితోనే స్టార్ట్ చేయొచ్చు. ఆ కిడ్స్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ప్రెసెంట్ కరెంట్ టైంలోకి వచ్చేసినప్పుడు ఆ కరెంట్ టైంలో ఫస్ట్ కిడ్నాప్ జరిగినట్టు, ఆ కిడ్నాప్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే పేపర్లో ఒక అమ్మాయి ఆత్మహత్య అని చెప్పి హెడ్లైన్ రావడం, ఆ హెడ్లైన్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం మన స్క్రీన్ ప్లేలో డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ ని ఇక్కడే మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. అండ్ ఆ డాక్టర్ కూడా తన విలనిష్ టోన్ లో కాకుండా, అంటే చాలా అన్యాయం జరిగింది, ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అని అనవసరంగా అక్కడే మనకి డౌట్లు క్రియేట్ చేయకుండా చాలా నార్మల్ గా, చాలా న్యాచురల్ గా ఒక సిన్సియర్ డాక్టర్ లాగా ఆ కేస్ ని స్టడీ చేస్తున్నట్టు, ఆ బాడీకి అటాప్సీ చేస్తున్నట్టు చూపించి యాక్చువల్ గా ఈ అమ్మాయికి న్యాయం జరగాలి, న్యాయం జరిగేలా ఎవరైనా చూడండి, ఎవరైనా రియాక్ట్ అవ్వాలి అని బాధపడుతూ ప్రెస్ మీట్ లో ఎవరో ఒకళ్ళు రియాక్ట్ అవితే బాగుంటుంది అన్నట్టు ఎక్స్ప్రెస్ చేసినట్టు చూపించి ఆ నెక్స్ట్ షాట్ లో మన హీరో ఇంట్రడక్షన్ షాట్ చూపించుకోవచ్చు అనమాట. హీరో ఇంట్రడక్షన్ షాట్ ఈ సినిమాలో ఆ ఫైట్ సీన్ ఏదైతే ఉందో కంటిన్యూస్ ఫైట్ సీన్, ఆ ఫైట్ సీన్ తో ఒక మంచి గ్రాండ్ ఎంట్రీ మన హీరోకి మనం ఇచ్చి యాక్చువల్ గా ఆ ఫైట్ సీన్ జరుగుతున్నప్పుడు అసలు ఏం జరుగుతుంది, హీరో ఎందుకు కొడుతున్నాడు వీళ్ళందరినీ, ప్రియా గురించి ఎందుకు అడుగుతున్నాడు, అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్న క్వశ్చన్ మార్క్ ని ఆడియన్స్ మైండ్ లో మనం అప్పుడు ప్లాన్ చేయొచ్చు. ఆ ఫైట్ సీన్ అయిపోయిన తర్వాత హీరో బయటకు వచ్చి పేపర్ హెడ్ లైన్ చూస్తాడనమాట. పేపర్ లో మళ్ళీ ఇంకొక సూసైడ్ వార్త ఉంటది కాబట్టి ఆ పేపర్ ని చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఇంటికి నడుచుకుంటూ వెళ్ళి ఆ పేపర్ ని ఇంట్లో పెట్టి ఆ పేపర్ కటింగ్ తీసి వాల్ మీద పెట్టాలన్నమాట. ఒక్కసారి జూమ్ అవుట్ చేస్తే ఆ వాల్ మీద ఇంకా మన హీరో చేసిన రీసెర్చ్ వాల్ మొత్తం మనం ఆడియన్స్ కి ఒకసారి చూపించవచ్చు. ఇంకా వేరే వేరే అమ్మాయిల ఫొటోస్ అండ్ అక్కడ ఉన్న పిన్స్ నుంచి ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి థ్రెడ్డింగ్, ఈ డీటెయిల్స్ అన్ని మనం అక్కడ ఎస్టాబ్లిష్ చేసి హీరో ఏదో చేస్తున్నాడు, ఏదో రీసెర్చ్ చేస్తున్నట్టు ఏంటి అన్న కైండ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ని ఆడియన్స్ మైండ్ లో అప్పుడు ప్లాన్ చేయొచ్చు. ఈ టైంలో హీరోయిన్ వచ్చి డోర్ నాక్ చేస్తే ఇక్కడ మన హీరో సడన్ గా వాల్ ని క్లోజ్ చేసేసి ఏమీ జరగలేదు అన్నట్టు హీరోయిన్ తో చాలా న్యాచురల్ గా రియాక్ట్ అవ్వాలన్నమాట. హీరోయిన్ కింద మీ చెల్లి వెయిట్ చేస్తుంది, నువ్వు పైన ఏం చేస్తున్నారా అంటే హ్యాపీగా కిందకి వెళ్ళి అప్పటికే వాళ్ళ చెల్లికి పెళ్లి అయిపోయి ఉంటది, వాళ్ళ హస్బెండ్ తోనే వాళ్ళ ఇంటికి వచ్చినట్టు చూపించి హీరోకి మన హీరో సిస్టర్ కి మధ్యలో ఏదో కమ్యూనికేషన్ జరుగుతుంది, వీళ్ళిద్దరి మధ్యలో ఏదో జరిగింది, వీళ్ళిద్దరికి ఏదో రహస్యం తెలుసు, అది వీళ్ళిద్దరూ బయటకు చెప్పుకోవట్లేదు అన్న కైండ్ ఆఫ్ విజువల్ కమ్యూనికేషన్, కళ్ళతో వాళ్ళిద్దరు కమ్యూనికేట్ చేసుకుంటున్నట్టు ఆ సీన్ ని ఎస్టాబ్లిష్ చేసి ఆ హీరో వాళ్ళ సిస్టర్ ని కన్సోల్ చేస్తున్నట్టు, నేనున్నాను రా, నేను చూసుకుంటాను రా అన్నట్టు ఒక భరోసా ఇస్తున్నట్టు ఆ సీన్ ని ఎస్టాబ్లిష్ చేసి అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుందిరా బాబు అన్న కైండ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ని మళ్ళీ మనం ఆడియన్స్ లో ప్లాన్ చేయొచ్చు అనమాట. ఈ సీన్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఈ సినిమాలో చూపించినట్టే రెగ్యులర్ సీన్ మన ఫిషర్మెన్స్ చూపించి వాళ్ళు ఇంకొక కిడ్నాప్ చేసినట్టు చూపించి ఆ కిడ్నాప్ జరిగిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వాళ్ళ పేరెంట్స్ వెళ్ళినట్టు ఈ సీన్స్ అన్ని మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అండ్ మన హీరో ఆ అంబులెన్స్ మీద చేసే రీసెర్చ్, వాళ్ళ చెల్లి గురించి కూడా క్వశ్చన్ అడగాలన్నమాట. నేను యుఎస్ లో ఉన్నప్పుడు ప్రియా ఫస్ట్ టైం హాస్పిటల్లో జాయిన్ అయిందన్నారు కదా, అప్పుడు ఏ హాస్పిటల్, ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కొని మొత్తం ఆ అంబులెన్స్ గురించి రీసెర్చ్ చేస్తున్న షార్ట్స్ అన్ని మనం ఎక్కడ ఎలా అయితే ఈ సినిమాలో చూపించారో అవే సీన్స్ ని, అవే షార్ట్స్ ని మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ షార్ట్స్ వస్తున్నంతసేపు
ఏం జరుగుతుంది అన్న కైండ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఆడియన్స్ ఇంకా మనం ఓపెన్ అప్ చేయలేదు కాబట్టి గెస్ చేస్తూనే ఉంటారు. అండ్ ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఆ అంబులెన్స్ ని చేస్ చేయటాలు, ఆ టెక్నికల్ డిపార్ట్మెంట్, హీరోయిన్ ఫ్రెండ్ ని కిడ్నాప్ చేయటాలు, ఈ సీన్స్ అన్ని కూడా ఈ సినిమాలో చూపించినట్టే చూపించి ఇంటర్వెల్ లో యాక్చువల్ గా ఆ జాలర్లని పట్టుకొని మన హీరో జాలర్లు మిస్ అయినట్టు చూపించి హీరో బాగా ఫ్రస్ట్రేట్ అయిన టైంలో ఇంటర్వెల్ ఎపిసోడ్ వేయొచ్చు అనమాట. నోట్ దిస్ పాయింట్, ఇప్పటికీ కూడా అసలు ఏం జరుగుతుంది, ఆ జాలర్లు ఎవరు, అసలు మన హీరో ఎందుకు ఆ రీసెర్చ్ చేస్తున్నాడో, అసలు వాట్ ఈస్ ద రీజన్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయలేదు. సో ఒక ఓపెన్ క్వశ్చన్ మార్క్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ తో మన ఆడియన్స్ ని మనం సెకండ్ హాఫ్ లోకి తీసుకొస్తున్నాం అనమాట. సెకండ్ హాఫ్ లో పోస్ట్ ఇంటర్వెల్ సీన్ మన హీరో ఇంకా బాగా ఫ్రస్ట్రేట్ అయ్యి ఇంటికి వచ్చి అద్దాన్ని కొట్టడం, చెయ్య కట్టవడం, అప్పుడు హీరోయిన్ వచ్చి అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, వాట్ ఈస్ హ్యాపెనింగ్, నువ్వు నన్ను ప్రేమించట్లేదు, అది ఇది అని ఆ కాన్ఫ్రంటేషన్ అంతా చేస్తే అప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ లో ఒక్కసారి తన వాల్ ని చూపించి ఆ వాల్ గురించి చెప్తూ ఫ్లాష్ బ్యాక్ లో అసలు ఏం జరిగింది అని ప్రియా ఎపిసోడ్ మనం అప్పుడు ఓపెన్ చేస్తాం అనమాట. అండ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ జరుగుతున్నప్పుడే, ప్రియా ఎపిసోడ్ జరుగుతున్నప్పుడే యాక్చువల్ గా ఆ వాచ్ సీన్ ని కూడా మనం ఆడియన్స్ కి ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఒక పెక్యులియర్ వాచ్ మన హీరో సిస్టర్ కి ఇచ్చినట్టు, ఆ అమ్మాయి ఆ వాచ్ పోగొట్టుకుంది కాబట్టి మళ్ళీ ఇంకొక వాచ్ కొని, ఈ వాచ్ చాలా రేర్ కలెక్షన్ రా, ఈసారి పోగొట్టుకోకు, నువ్వు వాచ్ పోగొట్టుకోవడం నేను కొనివ్వడం నీకు అలవాటు అయిపోయింది అని జస్ట్ వాళ్ళిద్దరి మధ్యలో ఒక సరదా సీన్ పెట్టి ఆ వాచ్ లో ఫర్ ఎవ్రీ 1 hour ఒక పెక్యులియర్ సౌండ్ వస్తుంది అన్నట్టు ఆ సౌండ్ ని ఆడియన్స్ కి ఒక్కసారి వినిపించి ఆ సీన్ ని మనం క్లోజ్ చేసి ఆ ఎపిసోడ్ జరిగిన తర్వాత ఇంకొక అమ్మాయి సూసైడ్ చేసుకోవడం, అప్పుడు ఏదో జరుగుతుందని మన హీరో కొంచెం గ్రహించి రీసెర్చ్ స్టార్ట్ చేయడం, పోసాని దగ్గరికి వెళ్ళడం, ఆ ఫొటోస్ అన్ని కలెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా మనం హీరోయిన్ కి మన హీరో ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు అక్కడ మనం చెప్పొచ్చు. అండ్ హైపోగ్లిమ్సీమియా గురించి కూడా చెప్పి ఈ హైపోగ్లిమ్సీమియాని న్యాచురల్ గా కాకుండా ఆర్టిఫిషియల్ గా కూడా ఇంజెక్ట్ చేయొచ్చు అన్న కైండ్ ఆఫ్ సీన్ ని కూడా మనం అక్కడ మన హీరోయిన్ కి మన హీరో ఎస్టాబ్లిష్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నట్టు ఆ సీన్ ని మనం ఎస్టాబ్లిష్ చేసి హీరోయిన్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న టైంలో మళ్ళీ ఇంకొక కిడ్నాప్ జరిగినట్టు, ఆ కిడ్నాప్ మర్డర్ కి దారి తీసినట్టు, ఆ మర్డర్ గురించి మన డాక్టర్ మళ్ళీ బాధపడుతూ ప్రెస్ మీట్ ఇస్తున్నట్టు ఒక సీన్ ఎస్టాబ్లిష్ చేసి యాక్చువల్ గా డాక్టర్ ప్రెస్ మీట్ అప్పుడు మన హీరో చూస్తాడనమాట. అక్కడ మన హీరో ఆ డాక్టర్ తో మాట్లాడితే ఏదో ఇన్ఫర్మేషన్ మనకి దొరికే ఛాన్సెస్ ఉన్నాయి కదా అని చెప్పి ఆలోచించుకొని డాక్టర్ ని కలవడానికి వెళ్ళినట్టు చూపించవచ్చు. అక్కడ డాక్టర్ అండ్ హీరోకి ఒక మంచి కన్ఫ్రంటేషన్ సీన్ పెట్టి డాక్టర్ చాలా క్యాజువల్ గా రియాక్ట్ అవుతూ మన హీరో ఏం చెప్తున్నాడు అనేది వినాలి. ఎక్కడ డాక్టర్ విలన్ అనేది మనం ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు. అండ్ డాక్టర్ మీద మేబీ మన ఆడియన్స్ కి కొంతమందికి డౌట్స్ రావచ్చు, బట్ మనమైతే అఫీషియల్ గా డాక్టర్ ని విలన్ లాగా చూపించలేదు కాబట్టి డాక్టర్ ని అలాగే ఉంచి ఇంకా మన హీరో చెప్తున్న రీసెర్చ్ కి డాక్టర్ ఇంకా కొంచెం హెల్ప్ చేస్తున్నట్టు, ఇంకా పాయింటర్స్ ఇస్తున్నట్టు చూపించవచ్చు. అండ్ హీరో యాక్చువల్ గా తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న రీసెర్చ్ లో భాగంగా ఆ ఫిషర్మెన్స్ గురించి మన డాక్టర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ఆ కన్ఫ్రంటేషన్ సీన్ అయిపోయిన తర్వాత హీరోకి గుడ్ లక్ చెప్పి డాక్టర్ పంపించేసి ఆ వెరీ నెక్స్ట్ సీన్ లో ఈ తాత ఆ నలుగురు జాలర్లని తీసుకొచ్చి డిన్నర్ కి తీసుకొచ్చినట్టు చూపిస్తాం. వాళ్ళందరూ ఆ డిన్నర్ టేబుల్ మీద కూర్చున్న టైంలో దట్ ఈస్ వన్ విల్ ఎస్టాబ్లిష్ ద మెయిన్ విలన్. ఈ డాక్టరే విలన్ అని చెప్పి ఆడియన్స్ కి అప్పుడు మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. అండ్ ఈ సీన్ లో డాక్టర్ ఒక్కసారి ఆ క్యాజువల్ టోన్ లోంచి ఈ సినిమాలో ఉన్న విలనిష్ టోన్ లోకి మారిపోయి ఈ ఫిషర్మెన్స్ అందరినీ చంపేసి యాక్చువల్ గా ప్రతి సైకో కిల్లర్ మూవీలో అటు హాలీవుడ్ నుంచి, టాలీవుడ్ నుంచి, కాలీవుడ్ నుంచి ఏ సినిమా చూసినా సైకో కిల్లర్స్ లా కానీ లేకపోతే సైకిక్ నేచర్ తో కానీ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో విలన్స్ మనం ఎవరినైతే చూపిస్తున్నామో వాళ్ళు నార్మల్ గా ఒక ట్రోఫీ కలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు బాధ పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి లేదా వాళ్ళు చంపేసిన వాళ్ళ దగ్గర నుంచి అనేది మనం ప్రతి సినిమాలో చూస్తూనే ఉంటాం. సో ఇక్కడ ఈ జాలర్లను చంపేసిన తర్వాత మన డాక్టర్ కూడా చాలా సరదాగా వెళ్ళి ఒక్కొక్కటి దగ్గర ఏదో ఒక వస్తువు, యాక్సెసరీనో ఏదో ఒకటి జస్ట్ అలా ట్రోఫీలా తీసుకొని ఆ టేబుల్ మీద ట్రోఫీ వాల్ లాగా అవన్నిటిని కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటున్నాడు అన్న సీన్ ని మనం జస్ట్ ఆడియన్స్ కి ఎస్టాబ్లిష్ చేసి వదిలేయచ్చు అనమాట. ఈ సీన్ ని మనం తర్వాత క్లైమాక్స్ లో వాడుకోబోతున్నాం కాబట్టి ఆ సీన్ ని మనం జస్ట్ అలా ఎస్టాబ్లిష్ చేసి వదిలేయచ్చు. ఈ జాలర్లను చంపేసిన వెంటనే మన డాక్టర్ తాత వైపు చూసి మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ చేయడం, ఇంకొక అమ్మాయి మళ్ళీ కిడ్నాప్ అవడం. ఈసారి కిడ్నాప్ అయిన సీన్ సేమ్ మన సినిమాలో చూపించినట్టే చాలా క్లియర్ గా చూపిస్తాం. మర్డర్ మాత్రం చూపించాం, జస్ట్ ఆ కిడ్నాప్ జరిగిన సీన్ మాత్రమే మనం చూపిస్తాం. అండ్ ఆ కిడ్నాప్ కి దారి తీసిన సీన్స్, ఆ స్ప్రే బాటిల్ కొట్టడం కానీ,
ఆ సెల్ఫీ తీసుకోవడం సూపర్ మార్కెట్ ముందు అండ్ పాస్వర్డ్ కనిపెట్టి మ్యాక్బుక్ లో ఫొటోస్ తీసి తాతను కనుక్కోవడం. అక్కడ నుంచి తాత పార్కింగ్ లాట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ నెంబర్ ప్లేట్ పట్టుకొని శివశక్తి ట్రావెల్స్ అని చెప్పి హీరో డిసైడ్ అయ్యి శివశక్తి ట్రావెల్స్ దగ్గరికి వెళ్ళడం, ఇవి అన్ని ఇక్కడ మనం చూపించినట్టే ఎగ్జాక్ట్ గా సినిమాలో చూపించిన సీన్సే చూపించవచ్చు. ఇక్కడ యాక్చువల్ గా సినిమాలో చూపించిన ఎండింగ్ చాలా బాగుంది, కానీ ఆ ఎండింగ్ ని కొంచెం కట్ చేసి తాతను చంపడం, ఆ అమ్మాయిని మళ్ళీ చంపడం, ఆ సీన్ మళ్ళీ మనం చూపించడం, ఇవన్నిటిని కట్ చేసి ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని కూడా కట్ చేసి మేము చెప్పే ప్రిస్క్రిప్షన్ ఎండింగ్ ఏంటంటే శివశక్తి ట్రావెల్స్ అనుకొని డాక్టర్ ఇంటికి వచ్చిన మన హీరో డోర్ నాక్ చేసిన తర్వాత డాక్టర్ ఓపెన్ చేసినప్పుడు ఒక్కసారిగా షాక్ అయ్యి డాక్టర్ మీరు ఇక్కడ ఉన్నారేంటి అంటే డాక్టర్ ఒకసారి లోపలికి రమ్మని వీళ్ళిద్దరూ మళ్ళీ ఒక కాన్వర్సేషన్ మాట్లాడుకుంటున్నట్టు మనం చూపించవచ్చు అనమాట. డాక్టర్ మన హీరోని చంపడానికి ఏమీ ప్రయత్నించకూడదు. ఆ హైపోగ్లిమ్సీమియా ఆ మెడిసిన్ ఏదైతే ఉందో దాన్ని ఇంజెక్ట్ చేయడానికి కాఫీ కలపడాలు ఇలాంటి అన్ని కూడా ఏమీ చేయకూడదు. ఎందుకంటే ఆ కిడ్నాప్ అయిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఇంకా డాక్టర్ దగ్గరే ఉంది కాబట్టి డాక్టర్ కొంచెం జాగ్రత్తలు పడి మన హీరోతో మామూలుగా మాట్లాడేసి హీరోని బయటికి పంపించేసినట్టు చూపించాలన్నమాట. హీరో యాక్చువల్ గా డాక్టర్ తో మాట్లాడేసి క్యాజువల్ గా ఇంట్లోంచి బయటకు వచ్చిన వెంటనే ఒక్కసారిగా పాజ్ అవ్వాలి అండ్ బ్యాక్గ్రౌండ్ లో మన అశ్వత్థామ టైటిల్ సాంగ్ సూపర్ గా ప్లే చేసి ఒక్కసారి హీరో ఏదో మిస్ అవుతున్నాడు, ఏదో ఆలోచిస్తున్నాడు, ఏదో విన్నాడు అన్న కైండ్ ఆఫ్ సీన్ ని అక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసి వెంటనే కోపంతో పరిగెట్టుకుంటూ హీరో లోపలికి వెళ్ళి డాక్టర్ ని పట్టుకొని కొడుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు మన ఆడియన్స్ కి అసలు ఎలా కనిపెట్టాడు వీడే విలన్ అన్న కైండ్ ఆఫ్ ఓపెన్ క్వశ్చన్ మార్క్ ఇంకా ఉంటది. అండ్ ఆ క్వశ్చన్ మార్క్ డాక్టర్ కూడా ఉన్నట్టు నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు అని డాక్టర్ అడుగుతుంటే అప్పుడు మన ప్రియా ఇన్సిడెంట్ జరిగినప్పుడు డాక్టర్ ప్రియా దగ్గర తను ఫస్ట్ టైం పోగొట్టుకున్న వాచ్ ని ఒక ట్రోఫీలా కలెక్ట్ చేసుకుంటాడు అనమాట. అండ్ మన డాక్టర్ అండ్ మన హీరో వీళ్ళిద్దరి మధ్యలో కన్ఫ్రంటేషన్ జరుగుతున్న టైంలో ఒక చిన్న స్మాల్ హింట్ ఆఫ్ మ్యూజిక్ ఎక్కడి నుంచో వినిపించినట్టు ఆ సీన్ లో మనం ఆడియన్స్ కి కూడా వినిపిస్తాం. సో ఆ మ్యూజిక్ చాలా పెక్యులర్ గా ఉంటది కాబట్టి ఆ మ్యూజిక్ ఓన్లీ ప్రియా వాడే వాచ్ లోంచి మాత్రమే వస్తుంది కాబట్టి అక్కడ మన హీరో డాట్స్ అన్నిటిని కనెక్ట్ చేసుకొని ఒక్కసారిగా పరిగెట్టుకుంటూ వచ్చి మన డాక్టర్ ని కొట్టడం, నువ్వే విలన్ అని చెప్పడం, అలా మనం ఈ ఎండింగ్ ని మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అండ్ ఒక సైకిక్ బిహేవియర్ కి సైకిక్ నేచర్ కి ఫ్లాష్ బ్యాక్ ఏమీ అవసరం లేదు. సో ఇక్కడ డాక్టర్ ని బాగా చితకొట్టిన తర్వాత మన డాక్టర్ చాలా ఫ్రస్ట్రేషన్ తో చాలా క్యాజువల్ గా తనలో ఉన్న సైకిక్ నేచర్ గురించి ఒక్కసారి మన హీరోకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. అది ఎలా చెప్పాలి అంటే మన అందరికీ ఆ క్యారెక్టర్ మీద చాలా విరక్తి కలిగేటట్టు చెప్పాలి. అండ్ తను చేసే పనులు చాలా క్యాజువల్, అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు కాబట్టి, వాళ్ళని ఫోర్స్ చేయాలనుకోవట్లేదు కాబట్టి ఇలా చేస్తున్నాను, నాకున్న నాలెడ్జ్ ని నేను ఇలా వాడుకుంటున్నాను, వాళ్ళ మంచి కోసం అన్నట్టు ఏమీ చేయలేదు అన్నట్టు చాలా క్యాజువల్ గా మన విలన్ నవ్వుతూ అది ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట ఆ సైకిక్ నేచర్ ని. అక్కడ మనకు కొంచెం ఆడియన్స్ కి వీడు చచ్చిపోతే బాగుండ్రా అన్న కైండ్ ఆఫ్ విరక్తి కలిగించేటట్టు ఆ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. అండ్ వెంటనే ఆ షాండ్లియర్లు పడిపోవటాలు అలా కాకుండా ఒక సింపుల్ కిల్ మన హీరో డాక్టర్ ని చంపేసినట్టు చూపించి, ఇంకా యాక్చువల్ గా ఈ సినిమాని మనం సెకండ్ పార్ట్ లో కూడా తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్న కైండ్ ఆఫ్ స్టోరీ కాబట్టి ఆ అమ్మాయి ఎవరైతే లోపల ఉందో ఆ అమ్మాయిని సేవ్ చేసి మన హీరో అండ్ ఆ అమ్మాయి ఇంట్లోంచి బయటకు వస్తున్న టైంలో కెమెరాని ప్యాన్ చేస్తే మన తాత ఎవరైతే ఉన్నారో చాలా ఫ్రస్ట్రేషన్ తో చాలా కోపంగా పళ్ళు కొరుక్కోవడం సంథింగ్ ఏదో ఒకటి చేస్తూ మన హీరోని చూస్తూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనం ఒక ఓపెన్ క్వశ్చన్ మార్క్ తో ఈ సినిమాని మనం ఎండ్ చేయొచ్చు. ఆడియన్స్ కి కూడా అసలు ఏం జరిగింది, తాతకి ఆ డాక్టర్ కి సంబంధం ఏంటి, తాత ఎందుకు ఇంకా అంత సీరియస్ గా ఉన్నాడు, అండ్ ఈ తాతని ఇంకా పట్టుకోలేదు కాబట్టి ఏదో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు సెకండ్ హాఫ్ కి మనం ఓపెన్ క్వశ్చన్ మార్క్ పెట్టి ఓపెన్ లూప్ లో మనం ఆడియన్స్ ని ఇంటికి పంపించవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఈ పేషెంట్ ని స్క్రీన్ ప్లేలోనే కొంచెం అటు ఇటు మార్పులు చేర్పులు చేస్తే ఈ పేషెంట్ ఇంకా హెల్తీగా ఉంటాడు అని స్క్రీన్ ప్లే పరంగానే స్టోరీలో కొంచెం చేంజెస్ చేస్తూ మేము ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఇదనమాట. మా ప్రిస్క్రిప్షన్ తో మీరు ఏకీభవిస్తే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి, లేదా మీ ప్రిస్క్రిప్షన్ ఏదైనా ఉంటే ఆ ప్రిస్క్రిప్షన్ ని కూడా కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. సో అదనమాట సంగతి. ఇంకా మన నెక్స్ట్ పేషెంట్ ఎవరో అజ్ఞాతవాసి అంట అక్కడ వెయిట్ చేస్తున్నాడు. సో ఈ పేషెంట్ కి ఇంకా బాయ్ చెప్పి ఆ అజ్ఞాతవాసి పేషెంట్ ని లోపల రమ్మందాం. ఆ బాబు రమ్మా అజ్ఞాతవాసి లోపల రా అసలు నీ ప్రాబ్లం ఏంటో చూద్దాం, లోపల రా.